శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నాలోని చెవిని వదులుకుంటూ మీ శీర్షికలతో ముందుకు సాగుతున్నాను. చిన్న సందేహం తీర్చగలరు. నేను టీచర్ని. పిల్లలు కౌమార దశలలో లైంగిక సాన్నిహిత్యము, శారీరక మానసిక భావోద్వేగ ఎదుగుదలపై చెడు ప్రభావము చూపుతున్నది. దీని వలన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఈ చెడు సాన్నిహిత్యము మనసు అంతా ఇదే ఆక్రమించుకుని ఉంటున్నది అని విన్నాను. ఇది చాలా బలముగా ఎందుకు ఉన్నది? దీని నుంచి బయటికి రావడము కష్టము అని అంటారు. గొయ్యిలో పడటమే అంటారు. కొంచెము వివరించగలరు? పిల్లలకు ఆ వివరణ చెప్పగలను. వీడు అడుగుతుంది శారీరక కోరికల ఆకర్షణ. అంటే ప్రతి మనిషికి భూమి మీద కౌమార దశ నుంచి శారీరక కోరికల ఆకర్షణ కలుగుతుంది. ఇది సృష్టి సహజమైన విషయం. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. దానికి అంత బలమైనటువంటి ఇంపార్టెన్స్ అసలు మనం ఇవ్వకూడదు. ఆహారం తినడం ఎలాంటిదో, కాలకృత్యాలు ఎలాంటివో, మలమూత్ర విసర్జనలు ఎలాంటివో, శరీరంలోని ఇతర ప్రక్రియలన్నీ ఎలాంటివో, చూడటం వినటం ఇవన్నీ ఎలాంటివో, అలాగే శారీరక కోరిక అనేది అంత సహజమైన విషయం. అది ఎందుకు అంత సహజమైన విషయము అని చెప్పుకోవటం జరుగుతుంది అంటే, మనం కావాలని తెచ్చుకున్నది కాదు. అసలు ఈ శరీర నిర్మాణములోనే అది ఉన్నది. ఈ శరీరం కూడా మనం కావాలని తెచ్చుకున్నది కాదు. అది దానంతటది వచ్చినది. మనం నేను అని భావించుకుంటున్న ఈ శరీరము మనము ఇష్టపడి తెచ్చుకున్నది కాదు. నేను ఇక్కడికి రావాలని అనుకొని రాలేదు. సృష్టి యొక్క నడకలో అలా జరుగుతున్నది. అనేక నేనులు ఉత్పత్తి అవుతున్నాయి. అవి జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, మనుషులు కావచ్చు, గ్రహగోళ నక్షత్రములు కావచ్చు, పంచభూతాత్మక సృష్టిలో అన్ని వాటంతట అవి జరుగుతున్న చర్యల పరంగా. అయితే ఎవరికి వాళ్ళకి విడిగా మనిషికి నేను అనేటువంటి అనుభూతి కలుగుతుంది. అది ఈ శరీరంతో కలుగుతుంది, ఈ శరీరంలో కలుగుతుంది. అందుకని ఈ శరీరమే నేను అనుకుంటాం. అయితే ఈ శరీరానికి పెట్టబడినటువంటివి ఏమున్నాయి? కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు, మొత్తం శరీర అవయవాలన్నీ పెట్టబడినవి. వాటి పనితీరు పెట్టబడినది. ముందు ఆ సహజత్వాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే అన్నింటితో పాటు శారీరక ఆకర్షణ కూడా పెట్టబడినది. ఇప్పుడు పెట్టబడినది అయినప్పుడు ఈ ఆకర్షణ చిన్నతనం నుంచి ఉందా అంటే లేదు. ఆ ఆకర్షణ వచ్చేటువంటి వయసు పేరే కౌమారము, టీనేజ్ అంటారు. అంటే ఏంటి? శరీరములో మార్పులు జరుగుతూ ఉంటాయి. శారీరక ఆకర్షణ, స్త్రీ పురుషులనే భేదము తెలిసి ఆ భేదము పట్ల మళ్ళీ ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. అంటే శారీరక కోరికల ఆకర్షణ అంతే. అది ఒక కౌమార దశలో మన శరీరంలో జరిగేటువంటి అనేక రసాయనిక చర్యలు. నిత్యము మన శరీరము రసాయనాలను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. ఆ రసాయన ఉత్పత్తి వలనే హార్మోన్లు అనండి, కెమికల్స్ అనండి, ఏవైనానండి, హార్మోన్లు అని పిలుస్తారు మన లోపల. అవన్నీ ఉత్పత్తి అవ్వడం వలన ఆ రసాయనిక చర్యల వలనే అసలు మన కదలికలు ఉన్నాయి, మనకు భావాలు ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి, భావజాలం ఉంది. ఇదంతా రసాయనిక చర్యలే. మొత్తం శరీరం అంతా ఒక కెమికల్ ఫ్యాక్టరీ, పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. నిత్యం ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఆ ఉత్పత్తి అయ్యేవి మన యొక్క ఆలోచన సరళిని బట్టి ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయినవి మన ఆలోచన సరళిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలాగే మన శరీర ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని, భావోద్వేగాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని ఉత్పత్తి అయితే ఆనందంగా ఉంటుంది, వాటికి పేర్లు కూడా పెట్టారు. కొన్ని ఉత్పత్తి అయితే దుఃఖంగా, విచారంగా ఉంటుంది. అంటే దుఃఖంగా, విచారంగా ఉండాలంటే కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అవ్వాలి. అలాగే
కొన్ని రకాల రసాయనాలు ఉత్పత్తి అయితేనే ఆనందం, సంతోషం ఉంటుంది. ఇదంతా లోపల జరుగుతున్న ప్రాసెస్, మనకు భావంగా ఉన్న విషయాలు తెలుస్తున్నాయి అంటే. అలాగే కొన్ని రకాల హార్మోన్లు సమతుల్యంగా అన్నీ సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. హార్మోన్లన్నా రసాయనాలన్నా ఒకే వాటిని చెప్పుకుంటున్నాం. ఉత్పత్తి అయితే స్త్రీ పురుషులలో భేదాలు కరెక్ట్గా, స్త్రీ సంపూర్ణ స్త్రీగా, పురుషుడు సంపూర్ణ పురుషుడుగా జీవితం నడుస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ల అసమతుల్యత వచ్చినప్పుడు ఆరోగ్యాలలో అనారోగ్యాలు, రకరకాల అసమతుల్యతలు, అలాగే కొంతమంది స్త్రీలలో ఈ హార్మోన్ల అసమతుల్యత వచ్చినప్పుడు మనకు బాగా తెలిసేది, మీరు గమనించినట్టయితే కొంతమంది స్త్రీలకి మీకు మీసాలు గడ్డలు కనబడుతూ ఉంటాయి అక్కడక్కడ. మగవాళ్ళలాగా ఎక్కువగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అవి ఇంకా శరీరంలో అనేక రకాల లక్షణాలుగా ఉంటాయి. అదంతా కూడా హార్మోన్ల అసమతుల్యత. అది మగవాళ్ళకి జరుగుద్ది, ఆడవాళ్ళకి జరుగుద్ది, పైకి కనపడదు. లోపల జరుగుతున్న భావోద్వేగాలన్నీ అవే అసలు రసాయనిక చర్యలే. అందుకని ఇప్పుడు కూడా మనిషికి ఏం చెబుతారంటే, ముందు అసలు మంచి వినండి, మంచిగా ఉండటం అలవాటు చేసుకోండి. ఇది ఎక్కడి నుంచి రావాలి? అసలు ఫస్ట్ కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి రావాలి. అసలు తల్లిదండ్రుల జీన్స్లో మంచి అనేది ఉండాలి. అంటే విత్తనం కదా తల్లిదండ్రులు, విత్తనంలో మంచి ఉండాలి. విత్తనంలో మంచి లేనప్పుడు చెట్టు ఎలా మంచి చెట్టు తయారవుతుంది? సృష్టిలో ఉన్న ధర్మం ఏమిటి అంటే, మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి, ఏదైనా అంతే. ఇంకా అరటి చెట్టుకు అరటికాయలు కాస్తాయి. అరటి చెట్టు, మామిడి చెట్టు ఏటిని పెడితే మీరు మళ్ళీ తిరిగి అవే చెట్లు వస్తాయి. ఏ విత్తనాలు పెడితే ఆ చెట్లు వస్తాయి. అయితే ఇంతకు ముందు చెట్టు చాలా బలహీనంగా ఉండొచ్చు, దాని విత్తనం మీరు పెట్టొచ్చు. అయితే ఇప్పుడు మీరు విత్తనము నాటిన ప్రదేశం యొక్క బలము, దానికి అన్ని సౌకర్యములు దొరకటం వలన ఇంతకు ముందు చెట్టు కంటే ఇది బాగా ఎదగొచ్చు. ఎందుకంటే దీనికి వనరులు, వసతులు బాగా దొరికినాయి. మంచి సారవంతమైన నేలలో పెట్టాం, చక్కగా నీళ్లు దొరుకుతున్నాయి, చక్కగా సూర్యరశ్మి దొరుకుతుంది, మంచి దానికి అవసరమైనటువంటి పోషక ఎరువులు వేస్తున్నాం, అంటే పోషకాలు దానికి పనికొచ్చేటువంటి వేస్తున్నాం. అప్పుడు మొక్క బలంగా పెరగచ్చు, దానికి వచ్చే కాయలు బలంగా ఉండొచ్చు. ఇంతకు ముందు చెట్టు కంటే ఇది మంచి బలంగా, ఏపుగా, సుందరంగా, అందంగా ఉండొచ్చు, సైజులు పెరగచ్చు కాయలు, చెట్లు అన్నీ. అలాగే సారవంతమైన నేల కాకపోతే, అది బలమైన చెట్టు విత్తనమైనా సరే నేల సారవంతం కానప్పుడు అది బలహీనంగా ఉండొచ్చు. దానికి వచ్చే కాయలు కానీ, పువ్వులు కానీ, లేదా చెట్టు కానీ, ఇవన్నీ ఇలా ఆధారపడి ఉంటాయి. ఒకదాని మీద ఒకటి భౌతిక పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. విత్తనం మూలంగా ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల నుంచి ముందు గుణాలు ఏర్పడతాయి పిల్లలకి. బేసిక్ అది. శరీరాన్ని గమనిస్తే, మీరు పిల్లల శరీరాన్ని గమనిస్తే, ఇద్దరు తల్లిదండ్రులకు సంబంధించిన ఇద్దరు పోలికలు వాళ్ళ శరీర ఆకృతుల్లో ఎక్కడో ఒక చోట కనపడుతూ ఉంటాయి. కొన్ని తల్లి పోలికలు, కొన్ని తండ్రి పోలికలు అలా కనపడుతూ ఉంటాయి. అలాగే గుణాలు ప్రవృత్తుల్లో కూడా కనపడుతూ ఉంటాయి, మాట తీరుల్లో కూడా కనపడుతూ ఉంటాయి. ఇది విత్తన దశలో సహజంగా ఆ విత్తనంగా వచ్చేసింది తల్లిదండ్రుల నుంచి. ఇంకా పెరిగేటప్పుడు, ఎదిగేటప్పుడు అన్నీ చుట్టూ చూసి నేర్చుకోవటం. పుట్టిన బిడ్డకి అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ వాళ్ళు చూసేది తల్లిని, తండ్రినే. అవన్నీ చూసి నేర్చుకుంటూ వస్తారు. అందుకని మనకి ఏం చెబుతున్నారు, అసలు ఫస్ట్ నుంచి ఏం చెప్పారంటే, మంచిగా ఉండటం నేర్చుకోండి, మంచిగా ఉండటం అలవాటు చేసుకోండి. ఏ పిల్లలకైనా వాళ్ళ ప్రారబ్ధ కర్మకే, అంటే వాళ్ళ జీవనానికి మూలము ఎవరు అంటే తల్లిదండ్రులే. అందుకే తల్లిదండ్రులు చేసిన పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయి అంటూ ఉంటారు. అది అన్ని రకాలుగాను. ఇప్పుడు తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అనుకోండి, ఆ చెడే చూస్తూ పెరుగుతారు పిల్లలు, అవే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు మంచివాళ్ళు అనుకోండి, ఆ మంచినే ఆచరిస్తూ మంచిగా వింటూ పెరుగుతారు. కనుక వీళ్ళు సహజ మంచివాళ్ళు. ఇదంతా సహజత్వం. సహజ చెడ్డవాళ్ళు అవటం, సహజ మంచివాళ్ళు అవటం, ఇదంతా పిల్లలకి సహజత్వం. చాలా సహజ విషయం అది. కాబట్టి మన పిల్లలు ఎలా అయిపోయారు ఏంటి అని అనుకోవడానికి మనం ఏముండదు. మన ప్రవర్తన బట్టి వాళ్ళు అలా అయిపోయారు అంతే. అయితే తల్లిదండ్రులకి పిల్లలకి ఒక 25-30 ఏళ్ళ డిఫరెన్స్ ఉండటం వలన
ఈ 25-30 ఏళ్ల తేడాలో అంటే ఏజ్ గ్యాప్లో తల్లిదండ్రులు మంచోళ్ళలాగంటే ఎదిగిపోయి ఉంటారు కనుక వాళ్ళకి లౌక్యముగా వ్యవహరించడం, తెలివిగా వ్యవహరించడం, తప్పులు తెలివిగా చేయటం, దొరకకుండా చేయటం, ఇలా అన్నీ అలవాటైపోయి ఉంటాయి. ఎటువంటి తల్లిదండ్రులైనా ఈ విషయాన్ని గుర్తించకుండా, అంటే మేము మంచిగుంటే మా పిల్లలు అది నేర్చుకుంటారనే విషయాన్ని గుర్తించకుండా, పిల్లలందరూ బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచోళ్ళు అవ్వాలి, అన్నింటిలోనూ మంచి వచ్చేయాలి, ఫస్ట్ క్లాస్లో వచ్చేయాలి, గుణంలో మంచి ఉండాలి, క్యారెక్టర్లో మంచి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళ గుణాలు, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ బేసు, వాళ్ళ పునాది మీరు. అక్కడి నుంచి వాళ్ళని పెంచుతుంది కూడా మీరు. మిమ్మల్ని చూస్తూ పెరుగుతున్నారు. అందుకని తల్లిదండ్రుల యొక్క మూలమే పిల్లల్లో ఉంది, ప్లస్ చూస్తూ పెరుగుతుంది వాళ్ళని. వాళ్ళ తర్వాత చుట్టూ ఉన్న బంధుమిత్రులు, సొసైటీని చూస్తారు. సినిమాల ప్రభావం కావచ్చు, టీవీ సీరియల్స్ ప్రభావం కావచ్చు, రేపో మాపో చచ్చిపోబోతున్న ముసలోళ్ళ వరకు సృష్టి మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం ఉంటుంది. వాళ్ళు వినే మాటల ప్రభావం ఉంటుంది. ప్రతి మనిషికి ఎక్కువ ప్రభావం కుటుంబ సభ్యులుగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, అది ఇది, అవే వాళ్ళ నమ్మకాలు, అవే వాళ్ళకి తెలిసిన విషయాలు, అవే వాళ్ళ ఆచారాలు, అవే వాళ్ళ సాంప్రదాయాలు, అవే వాళ్ళ పద్ధతులు. అందుకని ఏం చెప్పారంటే, మంచిని వినటం అలవాటు చేసుకో, మంచి పనులు చేయటం అలవాటు చేసుకో, మంచిగా ఉండటం అలవాటు చేసుకో, చెడు వెనుకో, చెడు చూడకు, చెడు చెయ్యకు. అది ఉంటుంది ప్రపంచంలో, అది ఉండదు అని చెప్పాలి. అసలు ఇది మనమే అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు సహజమైనటువంటి ఈ లైంగిక ఆకర్షణ, అంటే శారీరక కోరికల ఆకర్షణ అనేది అసలు సృష్టి పెట్టింది. ఎంత బలీయమైనది ఈ లైంగిక ఆకర్షణ అంటే ఆహార కోరిక కంటే బలీయమైంది ఇది లైంగిక ఆకర్షణ. అయితే ఆహార కోరిక అన్నిటికంటే బలీయమైంది, ఎందుకంటే బతికొండాలంటే ముందు ఆహారమే తినాలి. కానీ లైంగిక కోరిక అలవాటైపోయిన వ్యక్తికి ఆహార కోరిక కంటే లైంగిక కోరిక బాగా బలంగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆహారం దొరుకుతుంది, దొరకనప్పుడు ఆహారమే బలంగా అనిపిస్తుంది, అది వేరే విషయం. కానీ ఆహారం దొరుకుతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఆహారం దొరుకుతుంది. ఇది స్కూల్ పిల్లలు, ఇలా చిన్నపిల్లలు కాబట్టి విషయం చెబుతుంది. పెద్దవాళ్ళకైనా అన్ని సమకూరిపోతే లైంగిక కోరిక బలమైన ఆకర్షణతో పెట్టబడింది. ఆహారం బతకడానికి పెట్టబడిన బలమైంది అది. ఒకసారి కోపతాపాలు వస్తే ఆహారం కూడా మానేస్తారు మనుషులు. ఆహారము లైంగిక కోరిక ఇంచుమించు సమంగా అన్న ఉండొచ్చు, కొంచెం లైంగిక కోరిక ఎక్కువగా ఉండొచ్చు. ఇవన్నీ తీరిపోతాయి, ఆహారంలో తీరిపోతాయి. అసలు ఈ సృష్టి అంత బలంగా అంత ఆకర్షణ ఎందుకు పెట్టింది? స్త్రీ పురుషులను విడివిడిగా ఎందుకు సృష్టించింది? ఆ జంతువుల్లోనూ ఉంది, మనుషుల్లోనూ ఉంది. అంటే అసలు సృష్టి నడక అనేది అలాగే ముందుకు సాగేలా పెట్టింది. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. సృష్టి నడకకి ఆధారం ఏంటి? మనుషుల నుంచి మనుషులు పుట్టి సృష్టి ఎప్పుడు కొనసాగుతూ ఉండేలా సృష్టి ప్లాన్ చేసుకుందంటే సృష్టి యొక్క ప్లానింగ్ అది. మళ్ళీ ఇదంతా ఆత్మజ్ఞానంలోకి వెళ్ళామనుకోండి, అది సబ్జెక్ట్ వేరుగా ఉంటుంది. దీని వరకు మాట్లాడుతుంది. వేరంటే ఏం లేదు, దాని యొక్క చలన స్థితి అంతే. అది అనంత ఆత్మశక్తి సృష్టిగా తనలో తాను కదులుతుందంతే. ఆ కదలిక అనేటువంటిది ఎప్పటికీ ఆగదు. అలా ఎప్పటికీ ఆగకపోవటమే సృష్టి ముందుకు సాగడం. అది మానవులలో శారీరక ఆకర్షణగా స్త్రీ పురుషులు ఇరువురు కలిస్తేనే, వాళ్ళ కలయిక వలనే పిల్లలు పుట్టి సృష్టి ముందుకెళ్ళేలా పెట్టింది. ప్లస్ దాని వలన అది అలా జరగాలి అంటే, సృష్టి అలా ముందుకు వెళ్ళాలి అంటే విపరీతమైనటువంటి సుఖాస్వాదన పెట్టింది అక్కడ. ఆ సుఖాస్వాదనకే విపరీతమైన ఆకర్షణ పెట్టింది స్త్రీ పురుషుల మధ్య. ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక సహజ ఏర్పాటు. అది కౌమార దశలో స్టార్ట్ అవుతుంది. ఆ కౌమార దశ అంతే. అంటే లాంగిక సాన్నిహిత్య సామర్థ్యం కుదురుతుంది. మీకు తెలియదేమో, చిన్నప్పటి నుంచి కూడా స్త్రీ పురుష ఆకర్షణ ఉంటుంది.
కానీ లైంగిక కోరికలు తీర్చుకునేటువంటి సామర్థ్యము కౌమార దశ నుంచి వస్తుంది. చిన్నతనంలో కూడా ఆకర్షణ ఉంటుంది, తెలుస్తూ ఉంటారు స్త్రీలు విడిగా పురుషులు విడిగా. కౌమార దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఒకరితో ఒకరు శారీరక సంబంధం ఏర్పరచుకునే సాన్నిహిత్యం పెరుగుతుంది, అంటే సామర్థ్యం పెరుగుద్ది. అది శరీరంలో సహజంగా వస్తుంది, అప్పుడు చిన్నతనం నుంచి ఉండదు. కానీ చిన్నతనం నుంచి స్త్రీ పురుష వేరు తెలుస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు కూడా స్నేహాలు చేస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, కొంచెం కొంచెంగా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇది సృష్టి సహజ విషయం, ముందు దాన్ని అంత పెద్దగా తీసుకోబాకండి. ఎందుకనంటే జంతువుల్లో మీరు గమనిస్తే జంతువులలో లేదది, ఏం లేదు. ఆకర్షణ లేకపోవటం కాదు, మనలాగా అదొక గొప్ప విషయంగా చెప్పుకోవటం లేదు అక్కడ. జంతువులన్నీ శారీరక కోరికలు తీర్చుకుంటాయి. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నిటికీ ఒకటి. కాకపోతే ఇక్కడ మనిషి ఏం చేశాడంటే జంతువులలో బ్రతికితే ఇబ్బంది కలుగుతుందని. ఇప్పుడు జంతువుల్లో ఏ జంతువుకి ఆ జంతువు కలిసి వెళ్ళిపోతాయి, ఏ వైటితోనే కలవచ్చు, అటు వయసు భేదాలు లేదు, జస్ట్ స్త్రీ పురుష అంతే జంతువులు. ఆ జంతువు ఈ జంతువు రూల్ ఏం లేదు. ఇక్కడ జంతువులలో స్త్రీ జంతువులు గర్భం ధరిస్తాయి, అది పిల్లల్ని అయ్యే పెంచుకుంటాయి, ఏదో తిప్పలు పడతాయి. అలా మానవ సమాజానికి వచ్చేటప్పటికి అలా స్త్రీలకి స్టార్టింగ్ లో అలాగే జరిగింది. జంతువులకి ఎలా జరిగిందో ఇప్పుడు స్త్రీలకు అలాగే జరిగింది. ఎవరొకరితో కలవటం, వయసు సంబంధాలు లేకపోవడం, సేమ్ జంతువులు లాగానే. అయితే పిల్లలు పుట్టేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, గర్భం ధరించినప్పుడు, గర్భధారణ పెరిగిన సమయంలో, అంటే నిండు గర్భిణిగా ఉన్నప్పుడు ఏం పని చేయలేకపోతుంది, ప్రసవం జరిగినాక ఏం పని చేయలేకపోతుంది, పిల్లలు పుట్టినాక పిల్లల్ని పెంచుకోవడం బాధ్యత అయిపోతుంది. అలాంటి సమయాల్లో అనేక మంది చనిపోవటం కూడా జరుగుతుంది. పిల్లలు చనిపోవటం, తల్లులు చనిపోవటం, నిస్సహాయత ఒకటి ఏర్పడుతుంది. ఇదంతా గమనించినటువంటి మానవ సమాజం ధర్మాలను ఏర్పరచుకుంది, కుటుంబ వ్యవస్థను ఏర్పరిచింది, ఒకరికొకరు తోడుగా ఉండాలనేటువంటి నియమాలను ఏర్పరచుకుంది. ఇది సృష్టి సహజం కాదు, ముందు మీరు ఆ విషయం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సృష్టి సహజం కాదు. సృష్టి సహజం జంతువులు ఎలా ఉన్నాయి, చుట్టూ ఉన్న చెట్టు పుట్ట చామ ఎలా ఉన్నాయి అంతే. ఇక్కడ అంత బలంగా ఎందుకు పెట్టిందనే దానికి కారణం ఏంటి అంటే, అంత బలంగా పెట్టకపోతే సృష్టి ముందుకు వెళ్ళదు. అసలు అంత బలమైన ఆకర్షణ ఉండాలి, లేకపోతే అసలు సృష్టి ముందుకు వెళ్ళదు. అందుకని ఆ బలీయత శరీరం మొత్తం వ్యాపించి ఉంటుంది కౌమార దశ నుంచి, అది ఎప్పుడు ఉంటుంది. అందుకే అసలు కుటుంబ వ్యవస్థ, ఈ శారీరక కోరికల కామము అనేటువంటిది లేకపోతే అసలు సృష్టి లేదు. మనం దాని మీద బూతుగా చూస్తున్నాం, ఏం బూతు కాదు. ప్రపంచంలో మొత్తం ప్రపంచం నడుస్తుంది దాని మీద, కుటుంబ వ్యవస్థలన్నీ దాని మీదే ఉన్నాయి. అయితే దానికి మానవ ధర్మాలను మనం జోడించుకున్నాం, జంతువుల్లో ఉండకూడదని. అలాగే ఆహారం కూడా మీకు అతి బలీయతగా పెట్టబడింది. ఆకలి లోపల పుట్టేలా పెట్టబడింది అసలు. లేకపోతే తినడేమో, తినకపోతే మనిషి చనిపోతాడు, చనిపోతే సృష్టి నడవదు. మనిషికి ఆయువు ఉంది, అంతకాలం బతికుండాలి. అలా మొత్తం జంతువులకి, మనిషికి అన్నింటికి కూడా ఆహారం పెట్టబడింది. పుట్టిన దగ్గర నుంచి ఆహారం కావాలి, ఎప్పటి వరకు? చనిపోయే వరకు కావాలి. ఆహారం యొక్క బలీయత కూడా అంతే, ఆహారానికి అంత బలీయత ఉంది. బలీయత లేకపోవటం కాదు, జీవించటమే బలీయత, జీవించాలని అనిపించటమే బలీయత. అందరికీ అందుకే బలంగా జీవించాలనిపిస్తుంది. ఎవరైతే ఎవరు ఎడిపోతే నాకేం పోయింది, అడిది లాక్కుందాం వీడిది లాక్కుందాం, జంతువుల్లాగా బతుకుదామని అనిపిస్తుంది, అది బలీయత. అయితే అక్కడ మానవుడు జ్ఞానంతో ఎదిగాడు, జంతువుల నుంచి పక్కకు వచ్చాడు, మానవ లోకం నిర్మించుకున్నాడు. కానీ ప్రవృత్తులన్నీ అవే. అందుకని ముందు ఇంత బలంగా ఎందుకు ఉంది కాదు, బలంగానే పెట్టబడింది సృష్టి నడకకి. సృష్టి నడవాలంటే అంతే. మానవుడు ఏర్పరచుకున్నటువంటి ధార్మిక వ్యవస్థలో ముందు ధర్మార్థ కామ మోక్షములైన ఒక వరుస పెట్టుకున్నాం. ధర్మమును ముందు నేర్చుకున్నాను.
ధర్మముగా జీవించడం నేర్చుకోవాలి. ధర్మం అంటే ఏంటో నేర్చుకోవాలి. అది దేశకాల పరిస్థితుల్లో మనం పెట్టుకునే ధర్మార్థ కామ మోక్షములు సృష్టి పెట్టినవి కాదు. జంతువులకు లేవి, ఒక మనిషికి తప్ప ఎవరికి లేదు. అసలు ఆధ్యాత్మిక వ్యవస్థ, దైవీ వ్యవస్థ, మత వ్యవస్థ, ఈ గురువులు, దేవుళ్ళు, దేవతలు ఒక్క మనిషికి తప్ప సృష్టిలో దేనికి లేదు. మీరు ఇదంతా సృష్టి మొత్తానికి ఉన్నదని భావన చేసుకోబాకండి. దేనికి లేదు అసలు. ఈ వ్యవస్థ లేకపోయినా కూడా నాస్తికులు అనే వాళ్ళు అందరూ మనుషులు హాయిగా బతుకుతున్నారు. వాళ్ళు నాస్తికులు అంటే ఏంటి? నమ్మని వాళ్ళు, ఈ వ్యవస్థను నమ్మరు. కానీ దేశకాల పరిస్థితుల్లో ధర్మాలను పాటిస్తారు, రూల్స్ పాటిస్తారు. అవన్నీ మనం పెట్టుకునే చట్టాలు, న్యాయస్థానాలు, విధానాలు మనం పెట్టుకున్నాయి. ఇవి ఎందుకు పెట్టుకున్నామంటే అడవిలో జంతువుల వల్లే బ్రతుకుతుంటే కొంతమంది మనుషులు ఇబ్బంది పడిపోతున్నారు, కొంతమందికి సాగిపోతుంది. అంటే పురుషులందరికీ సాగిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు సాగిపోద్ది అంటే గర్భధారణ వీళ్ళకి జరగదు, పిల్లలు వీళ్ళకి పుట్టరు. కాబట్టి వాళ్ళు శారీరక సుఖం తీర్చుకొని వెళ్ళిపోతారు. అలానే స్త్రీకి కూడా శారీరక సుఖం ఉంది కాబట్టి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో గర్భధారణ ఆమెకు వచ్చేలా సృష్టి పెట్టింది. ఇరువురికి శారీరక కోరికల బలం అలాగే ఉంది. అందుకని ఏర్పరుచుకున్నది కుటుంబ వ్యవస్థ, హాయిగా బతకడానికి. ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఈ బలీయత సృష్టిలోనే ఉంది. ఇంక అన్ని విషయాలలో అసలు మనుషులు తప్పులు ఎందుకు చేస్తున్నారు, పొరపాట్లు ఎందుకు చేస్తున్నారు, చెడులు ఎందుకు చేస్తున్నారు, అసత్యాలు అబద్ధాలు ఎందుకు చెబుతున్నారంటే నా సుఖం నాది. జంతువుకి అలాగే ఉంటుంది. మనం అలా కాదు, న్యాయం ధర్మం అందరం కలిసి బతకాలి కదా మనం అని ధార్మిక వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. సహజపరమైనటువంటి సృష్టిలో ధార్మిక వ్యవస్థ లేదు, మనిషి పెట్టుకున్నాడు. మనిషికి ఆ జ్ఞానం ఉంది, జంతువులకి ఆ జ్ఞానం లేదు. జంతువులు వాటి పలానా అలా బతికెళ్ళిపోతున్నాయి ఫిక్స్డ్గా. మనిషికి జంతువుకి తేడా ఏం లేదు. జ్ఞానం ఉపయోగించకపోతే మనిషి కూడా జంతువే. జ్ఞానం ఉపయోగిస్తే జంతువు కంటే బెటర్గా బతుకుతాడు. అందుకని ఇక్కడ మనుషులను జ్ఞానంతో ప్రభావితం చేయాలి, మంచితో ప్రభావితం చేయాలి. ఆ మంచిని తెలుసుకొని ఇది మంచి చెడుని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం మనిషిలో ఉంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించి ప్రభావితం చేయాలి. అది హఠాత్తుగా జరగదు. వాళ్ళకి అటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించాలి, వాళ్ళకి అలాంటి మంచి మాటలు వినిపించాలి. మనుషులు ఏమి లేదు, ఎక్కడ పుట్టి పెరిగి ఏది ఉంటే దాన్ని చూసి పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు సినిమాలన్నీ ఉన్నాయి, సినిమాలన్నీ ప్రేమలో పెంచుతూ ఉంటాయి, ప్రేమించడం గొప్పని చెబుతూ ఉంటాయి. తల్లిదండ్రులను ఎదిరించి తల్లిదండ్రులతో పోరాడి హీరోలు ఇలాగే చేస్తూ ఉంటారు. ఓ డబ్బున్న అమ్మాయి అంటే బాగా గొప్పవాళ్ళు, ధన సంపాదనలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళ కూతురు. తల్లిదండ్రులకి అవన్నీ ఉన్నాయి. ఒక దేనికి పనికిరాని పేదవాడు ప్రేమించేస్తాడు, ఆయన హీరో. ఈవిడ ఆయన్ని ప్రేమించేస్తుంది. అటు గాలిగా రోడ్ల మీద సిగరెట్లు కాలుస్తూ రింగులుగా పొగలు వదులుతూ రకరకాల చర్యలు విన్యాసాలు చేస్తూ ఉంటాడు. హీరోయిక్ ఫీలింగ్స్ అన్నీ అవి అనుకుంటారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనే దానికి ఆ డబ్బున్న తండ్రి అడ్డుపడుతూ మొత్తం కథాంశంగా నడుస్తూ ఉంటుంది. ఆఖరికి హీరో గెలుస్తాడు. హీరో గెలవడం ఏంటంటే ఆయమ్మని పెళ్లి చేసుకుంటాడు. అక్కడ హీరోయిన్ తండ్రి విలన్ లాగా చూపిస్తారు. మొత్తం ప్రపంచం అంతా సినిమాలో ఇంచుమించు ఇదే పోర్షన్ మీద నడుస్తూ ఉంటాయి. కానీ ప్రాక్టికల్ లైఫ్లో అలా కుదరదు. డబ్బు లేకపోతే నువ్వు అసలు బతకడమే కుదరదు, నీ జీవితం బెకార్ జీవితం అయిపోతుంది. ఇప్పుడు ఈ సత్యం ఎవరు చెప్పాలి? అది సినిమాటిక్గా హీరోయిక్గా చూడటానికి బాగానే ఉంది. ఎందుకంటే 2 గంటల సినిమా, జీవితం కాదుగా, రియల్గా అలా జరగదుగా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నీకు బ్రతుకు అలవాటు అయ్యి ఉంటుంది. అందుకని తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ పిల్లల్ని లేని వాళ్ళకి ఇవ్వాలంటే తమకంటే లేని వాళ్ళకి ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? అనుకోరు. అది వాళ్ళ మీద ద్వేషం కాదు. మన కుటుంబ పరిస్థితులు నీకు అలవాటు, ఈ ఫ్యాన్ అలవాటు, ఈ ఏసీ అలవాటు, ఇలాంటి ఇల్లు అలవాటు, ఇలాంటి తిండి అలవాటు, ఇలాంటి బట్టల అలవాటు. నీకు ఆ అలవాటు ఉన్నటువంటి స్టైల్లో ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తే నీకు బ్రతుకు ఇబ్బందిగా ఉండదు, కష్టంగా ఉండదు. అంతకుమించి తల్లిదండ్రులు ఏమి ఆలోచించరు. లేదా ఎందుకంటే ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు ఇంకా కొంచెం పైకి పంపుదామని చూస్తారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ అలవాట్లు ఉంటే ఇంకా ఆనందంగా బతుకుతావు నువ్వు. ఇటువంటి విషయాలను పిల్లలకు మనం చెప్పాలి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి.
కానీ మన చుట్టూ ఉన్న సొసైటీ సినిమాలు, నావెల్స్, టీవీ సీరియల్స్ ఇవన్నీ సత్యాన్ని చెప్పవు. అది ఒక కాల్పనికమైనటువంటి విషయాలను కల్పిస్తూ ఉంటాయి. కాల్పనికత, ఎంటర్టైన్మెంట్ మొత్తం. అప్పుడప్పుడు కొంత సత్యం ఉంటే ఉండొచ్చు ఎక్కడన్నా, కానీ కాల్పనికత అంటే మనిషిని ఏ విధంగా అయితే ఎంటర్టైన్ చేయొచ్చు, ఎందుకని ఎంటర్టైన్మెంట్ మీద వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నప్పుడు కామోద్రేకాలు పెంచేలా సినిమాలు తీస్తారు. మనిషికి కామోద్రేకాలు పెరగాలి. హీరోలు హీరోయిన్లు డాన్సులు వేసుకుంటూ, పొట్టు పొట్టు బట్టలు వేసుకుంటూ, శృంగారపు మాటలు మాట్లాడుకుంటూ, ఇవన్నీ మనిషికి లోపల భావాలు ఉంటాయిగా, ప్రతి మనిషికి ఉంటుంది. అందుకని శృంగారం అనేది మనిషిలో ఉన్నదే. దాన్ని అక్కడ చూపిస్తున్నప్పుడు మనిషి రెచ్చగొట్టబడినట్టుగా దాన్ని ఆనందిస్తూ ఉంటాడు. అవి పదే పదే చూసేవాళ్ళు ఆ విధమైన తప్పులకు వెళ్ళిపోతారు. అలా ధనపరమైన విషయాల్లో సినిమాలన్నీ మనుషుల గురించేగా తీస్తారు, మనుషులు చూసేవాగా. అందులో చెడు చూపించినా, మంచి చూపించినా, ఏం చూపించినా ఎంటర్టైన్మెంట్, ఎన్ని భావాలు చూపించినా. కానీ అవన్నీ నేను సరదాగా చూస్తున్నానని అనుకుంటున్నటువంటి మనిషి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకని మంచిని విను. ఇప్పుడు నీకు ప్రపంచం మేలు చేయలేదు, నీకు నువ్వే మేలు చేసుకోవాలి. అందుకని మంచిని విను, మంచి చూడు, మంచినే చేస్తూ ఉండు, మంచినే మాట్లాడుతూ ఉండు, మంచి వాళ్ళతో సహవాసం చేస్తూ ఉండు. ఇటువంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ప్రపంచం దాని ఇష్టం వచ్చినట్టు అది పోతుంది. జంతులోకమే. జ్ఞానము ఉపయోగించని ప్రతి మనిషి జంతువే. ఎందుకంటే మనిషిని కూడా జంతువుల కేటర్లోనే వేశారు. మీరు సైన్స్ ప్రకారం చూసినా మనిషి జంతువుల నుంచే వచ్చాడు. మనిషి పూర్వ ప్రవృత్తి, మనిషి డిఎన్ఏలో పూర్వదంతా కూడా జంతువులే ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి ఒక జంతువు మనిషి అంతే పరిణామక్రమంలో. మీరు సైన్స్ ప్రకారం చూసినా ఎలాగా ఉంటుంది, ఆధ్యాత్మికత ప్రకారం చూసినా అసలు మనిషి అనేవాడు రావడానికి ముందు జంతువుల నుంచే వచ్చింది. ఫస్ట్ జంతు సృష్టి జరిగింది అక్కడ. ఆ జంతు సృష్టి అభివృద్ధి చెందుతూ మనిషిగా వచ్చింది. అంటే మనిషికి మూలం జంతువే. కాబట్టి ఆ ప్రవృత్తి ఉంటుంది. దాన్ని మంచితో సరిచేయాలి. తప్పులు చేయటం వలన వచ్చేటువంటి నష్టాలు ఏంటో చెప్పాలి. మనం ఎన్ని చెప్పినా వాతావరణ పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు వాళ్ళని విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మనుషులు కావచ్చు, సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, నవల్స్ కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళు చేస్తున్నాయి. ఇప్పుడు అసలు ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడికక్కడ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ చాలా ఫ్యాషన్ అయిపోయింది. పబ్లిక్గా రోడ్ల మీద, సినిమా హాల్స్లో, షాపింగ్ మాల్స్లో ఎక్కడ పెడితే అక్కడది. ఇళ్లలో కూడా పరిచయాలు చేసుకొని తిరిగేస్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కల్చర్ని ఎలా ఆపుతాం మనం? దానికి ఎవరికి వాళ్ళు తల్లిదండ్రుల ముందు వాళ్ళ పిల్లలకి బాధ్యత వహించుకోవాలి. ఇది తప్పు, ఇది రైటు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఈ వయసు వచ్చే వరకు నువ్వు ఇలా ఉండాలి. వివాహం అనేటువంటిది నిర్ణయించుకునే వరకు నువ్వు శారీరక కోరికల వైపు ప్రయాణించకూడదు. ఇలా ఇవన్నీ నువ్వు తల్లిదండ్రులు చెప్పుకోవాలి. తర్వాత విద్య నేర్పేటువంటి గురువులకి అవకాశం ఉంచవటానికి. ఇంకెవరి మాట వినరు వాళ్ళు, ఇంకెవరి మాట వినరు. తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు చెప్పే అవకాశం ఉంది. అయితే మరి కొంత ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాటలు కూడా వినరు, ఎదురు చెబుతూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు భరిస్తూ ఉంటారు. ఏదైనా ఈ ఛాన్స్ తల్లిదండ్రులకి, ఇటు ఉపాధ్యాయులకి, అధ్యాపకులకే ఉంది. ఇది చిన్నపిల్లలకి విషయంలో అనుకుంటున్నాం కాదు, పెద్దవాళ్ళు కూడా అందరూ ఈ తప్పులు చేస్తూనే ఉంటారు. పెద్దవాళ్ళు కూడా నిత్యం ఈ తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆథరైజ్డ్గా వ్యభిచారాన్ని గవర్నమెంట్ ప్రోత్సహించి, అంగీకరించి, ప్రోత్సహించలేదేమో, ఆథరైజ్డ్గా వ్యభిచారం జరుగుతూనే ఉంది ప్రపంచవ్యాప్తంగా. గవర్నమెంట్లు వెళ్లకుండా ఊరుకొని చూస్తూ వెళ్తూనే ఉన్నాయి. కాదు, ప్రత్యేకంగా కొన్ని సిటీస్లో ఆ ఏరియాలు ఉంటాయి. వ్యభిచార గృహాలకు సంబంధించినటువంటి కొన్ని ఏరియాలే ఉంటాయి. దాన్ని ఎవరేం చేయలేరు. దాన్ని ఆపటం కష్టం. అంటే నేను ఒకసారి పేపర్లో చూశాను. అంటే మనం ప్రాక్టికల్గా కూడా ఆలోచించాలి. పేపర్లో చూశాను ఒకసారి,
హైదరాబాదుకు సంబంధించి వ్యభిచార గృహాల మీద విపరీతమైన రైడ్లు జరుగుతున్నాయి. నేను చూసింది ఎప్పుడో, నేను చెప్తుంది ఒక 15-20 సంవత్సరాల విషయం, ఇంకా వెనక విషయం కూడా గుర్తులేదు నాకు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయిందో. ఈ వ్యభిచారాలను అరికట్టాలి అదని ఇదని బోళ్ళు మంది దీనివల్ల పాడైపోతున్నారని సామాజికవేత్తల స్టేట్మెంట్లు అనేక మంది అనేక రకాలు మాట్లాడతారు. ఇవన్నీ వచ్చినాయి. నేను చూసింది ఏంటంటే పేపర్లో మొత్తం వ్యభిచారాలు చేసే వాళ్ళందరూ ఒకసారి రోడ్ల మీదకి వచ్చారు. అంటే మేము ఈ పోలీసు రైడర్లు కానీ ఇవి కానీ భరించలేకపోతున్నాం. తల ఒక మాట అందరూ అంటున్నారు, వ్యభిచారం చేయడం మాకేం ఆనందం కాదు అని. వ్యభిచారాలు వృత్తిగా ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చారు. లక్షల మంది వచ్చారు బయటికి, రోడ్ల మీద తిరిగారు. తిరిగి అది వచ్చింది వార్త. వాళ్ళు ఏమడిగారంటే, అసలు ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించింది వాళ్ళు మాకు, ఎంత చిన్నదైనా పర్లేదు, రోడ్లు ఊడమన్నా ఉడుస్తాం, మురుగు కాలువలు క్లీన్ చేయమన్నా క్లీన్ చేస్తాం, మీరు ఏ బాత్రూమ్లు కడగమన్నా కడుగుతాం. ఎందుకంటే వ్యభిచారం కంటే ఇవన్నీ మంచివే, వ్యభిచారం చేయాలని మేము అనుకోవట్లా. కానీ మాకు బ్రతుకు తెరువు లేదు. అంటే బ్రతుకు తెరువు లేని వాళ్ళందరూ ఇదే చేయాలంటే చాలా మంది కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, మనం దాన్ని నిర్ణయించలేము. అంటే కొందరు కావాలని పని చేసుకోగలిగిన అవకాశం ఉన్నా వ్యభిచార వృత్తిలో వెళ్ళి ఉండొచ్చు, కొంతమందికి అసలు అవకాశాలు లేక వెళ్ళి ఉండొచ్చు. అది ఒక మనిషిగా మనం నిర్ణయించి మన బుద్ధిలోంచి చెప్పడం కుదరదు. వరల్డ్ వైడ్గా ఆలోచించాలి. వాళ్ళకున్న పరిస్థితులు, ఎంతమందికి ఎన్ని రకాల పరిస్థితుల్లో ఇబ్బందులు పడి ఇందులోకి వచ్చారు. ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే, ఇది వాళ్ళందరూ డిమాండ్స్ చేశారు. ఏమి లేదు, ఏ చిన్న ఉద్యోగం చూపించగలిగినా మీరు ఈ వ్యభిచార వృత్తి మానేస్తాం, మేము చెయ్యం, మీరు మా మీద దాడులు చేసి రకరకాల అనే బదులు మాకు ఏదో ఒకటి చూపించండి, ఉపాధి చూపించండి. ఏ చిన్న ఉపాధి అయినా పర్లేదు, మేము గొప్ప గొప్ప అడగట్లేదు. రోడ్లు ఊడమంటే ఊడుస్తాం, డ్రైనేజీలు క్లీన్ చేయమని చేస్తాం, ఎంత తక్కువ పనులైనా పర్వాలేదు చెప్పండి అని అడిగారు వాళ్ళు. అది వచ్చింది పేపర్లో, చదివాను నేను. వాళ్ళు రోడ్లు ఎక్కి తిరిగారు అంతే. మరుసటి రోజు నుంచి అసలు ఆ న్యూసే లేదు ఎక్కడ, ఏ పేపర్లో ఆపేశారు. ఎందుకనంటే ఇలా ప్రపంచవ్యాప్తంగా వ్యభిచారానికి సంబంధించిన వాళ్ళందరికీ దారులు చూపించాలంటే అసలు ఎవరి వల్ల కాదు. అన్ని ఉద్యోగాలు ఎవరెవరు ఎవరు కల్పించలేరు. అందుకని మన బోటి వాళ్ళం ఏంటంటే గొప్ప గొప్ప కబుర్లు చెబుతాం, ఈ వ్యభిచారం తప్పు, అయి తప్పు, ఈ తప్పు అని. తప్పని కబుర్లు చెప్పకుండా వాళ్ళకి ఒక ఉపాధి చూపించగలమా అంటే ఎవడో ముందుకు రాడు, వెళ్ళిపోతాడు. నీ బతుకు నువ్వు బతుకని చెబుతాడు. అందుకని చెడుని వేలెత్తి చూపించే ముందు, ఇదే కాదు ఎక్కడైనా సరే, ఒక చెడుని వేలెత్తి చూపించే ముందు ఆ చెడు చేసే వాళ్ళకి చెడు చేయకుండా ఉండటానికి వాళ్ళు ఏమైనా సహాయం అడిగితే నువ్వు సహకరించగలవా అన్నప్పుడే మనం ఆ వైపు వెళ్ళగలుగుతాం. అసలు ఒక హక్కు వస్తుంది మనకి, నేను సహకరిస్తాను మీరు చెడు చేయబాకండి అని చెప్పగలుగుతాం. లేదు అందరం ఉపన్యాసాలు చేయడం, ఇప్పుడు నేను చెప్పేది కూడా ఉంది ఉత్తుత్తి మాటలు, నాకే తినడానికి లేదు, మీకేం మేలు చేయగలను నేను, నాకే ఎవడొకడు మేలు చేసేవాడు కావాలి. నాకు సమాజంలో అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. ముందు అసలు ఆర్థిక ఇబ్బంది బతకటానికి, అసలు ఆకలికి కడుపునండినప్పుడు ఉపన్యాసాలు ఉపయోగమే ఉంది. ఇప్పుడు ఈ చెప్పుకునేది వినేది కూడా ఎవరో కడుపు నిండి కొంచెం టైం ఉంది, వాళ్ళు ఎక్కడో ఒక సమయం మిగిలి జీవితం గడుస్తుంది పర్వాలేదులే అనుకున్న వాళ్ళే వినగలుగుతారు. తినడానికి వెళ్ళిన వాళ్ళు ఏం వింటారు పాపం, వాళ్ళు మొక్క విని మోక్షం పొందేయాలనేది అందరికీ ఉండొచ్చు, కానీ వినలేరు ఎవరు. అంటే జీవించటం ముఖ్యం ఇక్కడ, ప్రాధాన్యత, ఆ విషయం తెలుసుకోవాలి. అందుకని ఇప్పుడు నాకు అర్థమైంది, గబగబ కామెంట్లు చేయకూడదు. ఇప్పుడు వీళ్ళు అడిగింది కరెక్టే, గవర్నమెంట్లో ఉద్యోగాలు చూపించలేక టాపిక్ వదిలేసినాయి ఇంకా. అందుకని అన్ని చోట్ల వ్యభిచారాలు ఆథరైజ్డ్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకని వాళ్ళకి ఏ దారి చూపించలేము, ఏదో దొరికినప్పుడు కొంచెం దాడులు చేస్తారు, పట్టుకుంటారు, మళ్ళీ వదిలేస్తుంటారు. అక్కడ విషయం అది. అలాగే ఈ వ్యభిచారం ఎందుకు వృత్తిగా వచ్చిందంటే అంత బలంగా పెట్టబడినటువంటి ఆకర్షణ, ప్రతి మనిషికి శారీరక కోరిక ఉంది. అసలు ఈ వ్యభిచారులు లేకపోతే
అంటే నా వాదన ఇది కరెక్ట్ వాళ్ళు ఉండాలని కాదు, అసలు ఈ వ్యభిచారులు కన్నా నిజంగా లేకపోతే, అంటే ఎందుకని ఈ శారీరక కోరికల బలం చేత కోరికలు కలిగిన వాళ్ళు చాలా మంది వ్యభిచారులు ఉండబెట్టి అక్కడ తీర్చుకొని వచ్చేస్తున్నారు. వ్యభిచారులే లేకపోతే మానభంగాలు జరిగాయని ఎత్తుకుపోతారు, కోరిక ఆపుకోలేరు, రాక్షస ప్రవృత్తి, ఎత్తుకుపోయి మానభంగాలు చేసేస్తారు. బలం ఉన్నోడిది రాజ్యం అయిపోద్ది, బలహీనుడు తన వాళ్ళని తాను రక్షించుకోడు లేడు, కుటుంబ వ్యవస్థ నడవదు. అందుకని ఎక్కడో ప్రతి చెడు ఏదో ఒక మంచిదానికి సహకరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ చెడులోకి మన వాళ్ళు వెళ్ళినప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది చెడు అంటే చెప్పలేము. ఇప్పుడు వ్యభిచారులు లేకపోతే తీవ్రమైనటువంటి శారీరక కోరికల ఉద్వేగానికి లోనవుతున్న వాళ్ళకి మానభంగాలు చేస్తున్న వాళ్ళందరూ, అప్పుడు ఏమవుతుంది, మానభంగాలు పెరిగిపోతాయి. నేను దాన్ని సమర్థించట్లా, అందులో సత్యాన్ని అర్థం చేసుకోమని విశ్లేషిస్తున్నాను అంతే. అలానే వ్యభిచారాన్ని ప్రోత్సహించట్లా, కానీ వాళ్ళందరికీ ఏదో ఒక దారి చూపించాలి కదా, ఎవరొకరు దారి చూపించాలి కదా, లేదా వాళ్ళైనా ఇంకో మంచి దారి ఎత్తుక్కోవాలి కదా. ఇది ఇందులో రకరకాల వాళ్ళు ఉంటారన్న, ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళు వ్యభిచారాలు చేస్తూ ఉండొచ్చు. అలాగే రకరకాలన్నీ చెప్పుకోవడానికి లేదు అందులో. అసలు దీనికి కారణం ఏంటంటే అది ఒక బలమైన ఆకర్షణ, మామూలు ఆకర్షణ కాదు. అలా ఎందుకు బలమైన ఆకర్షణ అంటే సృష్టి నడవడానికి సృష్టి పెట్టింది. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకుంటున్నా మన అందరం పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు ఉన్నారు, మగుళ్ళు ఉన్నారు, రోజు కోరికలు తీర్చుకుంటానే ఉన్నాం. కాదే దీనికి వ్యభిచారం అని పేరు పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే మనం కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, ధర్మ వ్యవస్థ అన్నాం కాబట్టి, ధర్మపత్ని ధర్మమైన విధానం ఇది, గృహస్థు ధర్మం కాబట్టి ఇది మంచి అని మనమే దానికి ఒక ట్యాగ్ పెట్టుకున్నాం. అలా ఈ పురుషుడితో ఈ స్త్రీ ఉండటం, వాళ్ళ పిల్లల్ని కనటం, కుటుంబం నడుపుకోవడం అంతా కూడా ధార్మిక వ్యవస్థగా పెట్టుకున్నాం. కాకుండా పరపురుషులతో పరస్త్రీలతో తిరగటం అంతా కూడా వ్యభిచారం అని పేరు పెట్టాం అంతే. అది తప్పని పేరు పెట్టాం. కానీ వాళ్ళు ఏ పేరు లేకపోతే అందరూ తీర్చుకుంటుంది శృంగార కోరిక, శారీరక కోరిక. అక్కడ విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని బలీయత, లేకపోతే సృష్టి ముందుకు నడవదు. ఇప్పుడు మనం సపోజ్ మన పిల్లలే ఉన్నారు, మనం పిల్లలందరినీ చక్కగా అసలు ఈ శృంగారం అనేది తెలియకుండా పెంచాం. అంటే ఇక్కడ అడిగిన మీరు పాయింట్ అడిగిన దానికి చెబుతున్నాను, మళ్ళీ ఒకసారి దాన్ని గుర్తు చేస్తున్నాను. కౌమార దశలో లైంగిక సాన్నిహిత్యం శారీరక మానసిక భావోద్వేగ ఎదుగుదలపై చెడు ప్రభావము చూపుతున్నది. దీని వలన భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఈ చెడు సాన్నిహిత్యము మనస్సు అంతా ఇదే ఆక్రమించుకుని ఉంటుంది అని విన్నాను. ఇది చాలా బలముగా ఎందుకు ఉన్నది, దీని నుంచి బయటకు రావడం కష్టము అని అంటారు, గొయ్యిలో పడటమే అంటారు, కొంచెం వివరించగలరు? పిల్లలకు చెప్పగలను అన్నారు. గొయ్యిలో పడటం అంటే అందరం జీవితం అలాగే చేస్తున్నాం, ఏ గొయ్య లేదు అక్కడ. చెప్పుకోవటానికి ఉంది, అసలు సంసారం చేయనివాడు, భూమి మీద కాపురం చేయనివాడు, భూమి మీద స్త్రీ పురుషులు కలవనివాళ్ళు ఎవరు? కుటుంబ వ్యవస్థ అంటే అదేగా. ఏ గొయ్యిలో పడటం లేదు అసలు ఇక్కడ, అంత బాగానే ఉంది, పర్ఫెక్ట్గా వెళ్తుంది. దాన్ని ఒక బూతులా మనం భావించుకుంటున్నాం, పైకి చెప్పకూడదని, పైకి మాట్లాడకూడదని. కానీ రోజు చేయొచ్చు. కుటుంబ వ్యవస్థలో రోజు చేసుకుంటానికే కదా వివాహం చేసుకున్నారు. అంటే కొంచెం ఇలా మాట్లాడుతున్నాడు ఏంటని అనుకోబాకండి. సత్యాన్ని సత్యంగా తెలుసుకోకపోతే దేనికి పనికిరాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మీరు టీచర్గా మీరు వాళ్ళకి ధర్మం చేయడం, వాళ్ళు చిన్న వయసులో తప్పులు చేయకుండా ఉండడం మంచిది అనేది మీ ఉద్దేశం చాలా మంచిది. వివాహం చేసుకునే వరకు ఎవరో తప్పులు చేయకండి, వివాహం చేసుకొని మీ జీవిత భాగస్వామితో గడపండి, అప్పటి వరకు మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి, తప్పులు చేయకుండానే అందరూ చెబుతారు. తప్పులు చేసే తండ్రి ఎవరు చెబుతాడు, తప్పులు చేసే తల్లి కూడా చెప్తుంది. వాళ్ళు కూడా చెబుతారు, తమ పిల్లలు తప్పులు చేయాలని కోరుకోరు వాళ్ళు. కానీ ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఉంది. కౌమార దశ అనేది శరీరంలో జరుగుతున్నటువంటి కెమికల్ రియాక్షన్, అంటే హార్మోన్ల ఉత్పత్తి వలన వాళ్ళకి అలా బలంగా అనిపిస్తుంది. అందుకని పూర్వం బాల్య వివాహాలు చేసేవాళ్ళు. ఇప్పుడు బాల్య వివాహాలు నేరము అని మనమే పెట్టాం. బాల్య వివాహాలు ఎందుకు చేసేవాళ్ళు అంటే పూర్వం ఆ కౌమార దశ వచ్చేటప్పటికి, అంటే టీనేజ్ వచ్చేటప్పటికి
వాళ్ళకి అందుబాటులో కోరిక తీర్చుకోవడానికి వాళ్ళ మనిషే ఉంటాడు. అయితే బాల్య వివాహాలు సరిసమానంగా చూసి చేయాలి. మళ్ళీ అందులో ఉండే నష్టాలు లాభాలు బోల్డ్ ఏడ్చినాయి అక్కడ. కానీ బాల్య వివాహాల్లో ఇద్దరికి సరిసమానమైనటువంటి దశలో చేసినప్పుడు ఆర్థిక స్థితిగతులు ఉండవు. మళ్ళీ వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి పిల్లలు పుడితే. అందుకని కుటుంబ వ్యవస్థలో ఈ కౌమార దశని వాయిదా వేశారు. ఎప్పటి వరకు? ఆర్థిక స్థితిలో నువ్వు నిలబడే వరకు నీకు లైంగిక కోరికల ఆలోచనలు కలుగుతున్నా నువ్వు అవి తీర్చుకోబాక, స్త్రీగా నువ్వు పురుషుడితో కలిసి తిరగబాక, పురుషుడు నువ్వు స్త్రీతో కలిసి తిరగబాక, మీ ఇద్దరు శారీరక కోరికలు తీర్చుకోబాకండి. మీరు ఆర్థికంగా నిలబడి మీరు సొంతగా సంపాదించుకోగలిగిన రోజున పెళ్లిళ్ళు చేసుకొని చక్కగా రోజు కోరిక తీర్చుకోండి. రోజు కోరిక తీర్చుకోవడానికే కదండి కుటుంబ వ్యవస్థ. అసలు మీ ఇష్టం వచ్చినట్టు కోరికలు తీర్చుకోండి. అయితే నీ భర్తతోనే నువ్వు తీర్చుకోవాలి, నీ భార్యతోనే నువ్వు తీర్చుకోవాలని ధర్మాలు పెట్టుకున్నాం మనం. ఇప్పుడు ఆ ధర్మాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంకా అంతకంటే మన దేశంలో న్యాయస్థానం ఏం లేదు, ధార్మిక వ్యవస్థ. సుప్రీంకోర్టు ఇప్పుడు కొట్టేసింది ఏంటంటే మేజర్లు అయిన వాళ్ళు, మేజర్లు అంటే 21 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీలు పురుషులకి వాళ్ళకు స్వతంత్రత ఉంది, వాళ్ళ స్వతంత్ర స్వేచ్ఛ ఉంది, స్వతంత్ర ఇచ్చ ఉంది, స్వతంత్రంగా జీవించే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళ శరీరం వాళ్ళ స్వతంత్ర హక్కు. దాని మీద బలమైన నిర్ణయాలు చెప్పేవాడు రెండో వాడికి ఎవరికి హక్కు ఇవ్వకూడదు. కాబట్టి ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉండాలి, ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఉండాలని మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చే వరకు, అంటే 1 సంవత్సరం క్రితం లోపల ఇచ్చింది తీర్పు. ఈ తీర్పు ఇచ్చే వరకు స్త్రీ పురుషులు ఇతరులతో, అంటే వివాహం అయినటువంటి స్త్రీ పురుషులు ఇతరులతో కలిస్తే అది నేరమే. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందంటే మేజర్లు అయినటువంటి స్త్రీలు పురుషులు ఎవరైనా సరే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు వివాహం అయిన వాళ్ళైనా సరే అని తీర్పిచ్చింది. ఎందుకని? ఆ కోరిక యొక్క బలీయత అలా ఉంది, అందులో కష్ట నష్టాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఆహారం లాగానే ఒకళ్ళు ఆహారం ఎక్కువ తింటారు, ఒకళ్ళు ఆహారం తక్కువ తింటారు. ఒకళ్ళకి శారీరక కోరిక ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి శారీరక కోరిక తక్కువ ఉండొచ్చు. అసలు కొంతమందికి శారీరక కోరికలు ఉండవు. అటువంటి వాళ్ళకు కూడా ఎవరొకరి నుంచి వివాహం చేసేస్తూ ఉంటారు. అటువంటి స్త్రీలు తెలుసు నాకు, పురుషులు తెలుసు నాకు. శారీరక కోరికలు ఇష్టత లేనటువంటి ఆడపిల్లల్ని పురుషులకి ఇచ్చి వివాహం చేసేశారు. తల్లిదండ్రులకు తెలుసు. ఇప్పుడు ఆ పురుషుడు జీవితం మొత్తం బాధపడతాడు కదా, పెళ్లి చేసుకుంది శారీరక కోరిక కోసం, ఏమీ ఇష్టం లేదు, సమాజం కోసం మభ్యపెట్టి పెళ్లి చేశారు. అలాగే చాలా మంది పురుషులకి శారీరక కోరిక ఇష్టం ఉండకపోవచ్చు. అటువంటి వాళ్ళకి మభ్య పెట్టేసి ఆ తల్లిదండ్రులు ఎవరొకరి నుంచి కట్టేస్తున్నారు. లేదా తక్కువ ఎక్కువలు ఉండొచ్చు. అందుకని ఇవి అనాదిగా చూసి 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 వందల వేల సంవత్సరాల యొక్క చరిత్రను గమనించుకుంటూ వాళ్ళకు వచ్చిన అనేక కేసులు, వాళ్ళు గమనిస్తున్న విషయాల ఆధారంగా సుప్రీంకోర్టు అంటే ఒకళ్ళ నిర్ణయం తీసుకోరు, మొత్తం భారతదేశంలోని మేధావి వర్గం తీసుకునే నిర్ణయం అది. ఇప్పుడు నిర్ణయం ఏంటి అంటే, నువ్వు పెద్దోడు అయిపోయావు, నువ్వు పెద్దదాని అయిపోయావు, మేజర్ అయిపోయావు, నీ జీవితం నీకు తెలుసు, నీ స్వేచ్ఛను ఎవరు భంగపరచకూడదు. కాబట్టి నీకు అన్ని సమకూరుతుంటే నువ్వు సద్బుద్ధితో హాయిగా ఉంటావు, కుటుంబ వ్యవస్థలోనే సాగుతావు. నువ్వు సమకూరనప్పుడు నువ్వు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తావు. అప్పుడు బలంగా నిన్ను అణిచివేయకూడదు, నీ కోరికను అణిచివేయకూడదు. ఆ హక్కు మాకు లేదు, అది నువ్వు అంచుకుంటే అంచుకో నీ విచక్షణ జ్ఞానంతో అని కోర్టు తీర్పిచ్చింది. స్త్రీ పురుషులు ఎవరైనా మేజర్లు అయితే ఎవరెవరితోనైనా ఉండొచ్చు, వాళ్ళు వివాహం అయిన వాళ్ళైనా సరే. ఇప్పటి నుంచి అది చట్టరీత్యా నేరము కాదు అని. అంటే ఇది కావాలని వాళ్ళు తప్పులు చేయమని ఇస్తారా? కాదు. ఇతర అనేక కోణములు తెలుసు వాళ్ళకి. ఇదంతా ఒక మేధావి వర్గం తయారు చేస్తుంది, చట్టాలు, న్యాయస్థానాలు ఇవన్నీ. కాబట్టి విషయం ఏంటి, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకి చెప్పుకోవచ్చు, అది కూడా అర్థమయ్యేలా చెప్పాలి. జీవితం పాడైపోద్ది, మీరు మీ అంతటి మీరు ధన సంపాదనకు వచ్చే వరకు కొంచెం అదుపులో ఉండండి. అంటే మళ్ళీ ఆ అదుపులో ఉండాలంటే వాళ్ళకి మొదటి నుంచి మంచి విషయాలు నేర్పాలి, అదుపు చేసుకునే గుణస్వభావం రావాలి. అలాగే విద్యలు బోధించేటువంటి టీచర్లు చెప్పొచ్చు, వాళ్ళ మాటలు వింటారు.
చక్కగా మీరు ఇలా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేస్తే అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, మొట్టమొదటి పాయింట్. తర్వాత మీరు తిరిగిన వాళ్ళని వివాహం చేసుకోకుండా ఇంకోళ్ళని వివాహం చేసుకుంటే వీళ్ళు మీ జీవితంలో తర్వాత వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అసలు ఈ విషయం తెలిస్తే మీరు వివాహం చేసుకున్న వ్యక్తితో మళ్ళీ మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి నచ్చదు, ఎవరితో పడితే వాళ్ళతో తిరిగిన వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకుంటారు. అలా అనేక కష్ట నష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో అవన్నీ చెప్పొచ్చు పిల్లలకి, జాగ్రత్తగా ఉండండి, తప్పులు చేయబాకండి అని. కానీ మనం ఎంత చెప్పినా అసలు చుట్టూ ఉన్న సమాజము మొత్తం సృష్టి ప్రపంచమే దీని మీద నడుస్తుంది. మానవ జీవితం మళ్ళీ ముందుకెళ్ళాలి, మనుషుల సృష్టి జరగాలండి అని దీని మీద ఉంది. కానీ మనం ఎంత చెప్పినా అది అలా వెళుతూనే ఉంటుంది. అందుకని ధార్మికతను ముందు నుంచి మనుషులు నేర్చుకోవాలి, మనుషులందరూ అది వినాలి. చిన్నపిల్లలే కదా, పెద్దోళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. అందుకే ఆధ్యాత్మికతలో చెడు చేయకండి, చెడు చేయకండి, చెడు చేయకండి, మంచిగా ఉండండి అని చెప్పేది. అది పిల్లలకైనా ఒకటే, పెద్దోళ్ళకైనా ఒకటే. అయితే అదంతా గొయ్యిలో పడటమే, అదంతా మన ఆక్రమించేస్తుంది అంటే అది సహజ విషయం. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెబుతారంటే ఇలాంటివన్నీ వివాహం చేసుకొని చక్కగా రోజు శారీరక కోరికలు తీర్చుకుంటూ అనేక సంవత్సరాలు శారీరక కోరికలు తీర్చేసుకొని ఆ శారీరక కోరికల ఉద్ధృతి బలము తగ్గి, అంటే అది అలవాటు అయిపోయినాక తీవ్రత తగ్గుద్ది. ప్లస్ ఇంట్లో కోరిక తీర్చుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంకా కోరిక ఎందుకు అంత బలంగా ఎందుకు ఉంటుంది, కోరిక వస్తే వెళ్ళి తీర్చేసుకోవచ్చు. వాళ్ళ ఉపన్యాసం చెబుతాం మనం కూర్చొని, అలాంటి వాళ్ళం. నేనే నా గురించి చెబుతున్నా, మీరు తప్పులు చేయబాకండి, నాకు అన్ని తీరిపోతున్నాయి అంటే కడుపు నిండినోడు ఆకలితో ఉన్నవాళ్ళకి ఉపన్యాసం చెప్పినట్టు ఉంటుంది. ఇక్కడ చెప్పొద్దని కాదు, వ్యవస్థే దాని మీద నడుస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆకర్షణ బలీయతది. ఆ బలీయతని వీలున్నంత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పులు చేయకుండా ఉండండి అనే విషయంలో, తప్పులు చేస్తే వచ్చే నష్టాలేంటి, కష్టాలేంటి, ఇబ్బందులేంటి, తర్వాత జీవితంలో ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళకి అసలు ఎవరికి తెలియకపోయినా తర్వాత వాళ్ళు ఇంకొకళ్ళని వివాహం చేసుకున్నప్పుడు ఎవరెవరితోనో తిరిగి వీళ్ళని వివాహం చేసుకున్నామనే గిల్టీ ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది, మానసికమైనటువంటి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నిజాయితీతో చెప్పలేరు, నిజాయితీతో ఉండలేరు. అబ్బో నేను ఇవన్నీ అక్రమ సంబంధాలు ఎన్నో పెట్టుకుంటూ వచ్చి వీళ్ళని వివాహం చేసుకున్నాను, ఇప్పుడు ఇక్కడ పెట్టారు పిల్లలు, నువ్వే జీవితం అని చెప్పి మళ్ళీ ఇక్కడ మోసాలు అసత్యాలతో జీవిస్తున్నానని మన మనసు మన్నే గిల్లుతూ ఉంటుంది. అందుకని ముందు ధర్మము, ధర్మార్థ కామ మోక్షముల సిరీస్ పెట్టింది. ఒకవేళ చెప్పదలుచుకుంటే మనం దాన్ని చక్కగా వివరించి చెప్పాలి. ధర్మముగా జీవించడం ముందు నేర్చుకోవాలి, అది ధర్మము. అదే అందుకే చదువు. తర్వాత అర్థము అంటే మన కాళ్ళపై మనం నిలబడి డబ్బు సంపాదించుకోవటం రావాలి. తర్వాత కామము, కామం తీర్చుకోవద్దని అస్సలు చెప్పలేదు. డబ్బు సంపాదించుకోవడం వచ్చినాక చక్కగా వివాహం చేసుకో, నీ భార్యతో నీ భర్తతో నీకు ఎలా కావాలంటే అలా తీర్చుకో అని మనం చెబుతున్నాం. కానీ అక్కడ మళ్ళీ భార్యాభర్త సహకరించేవాళ్ళు అయి ఉండాలిగా. ఎలా కావాలంటే అలా తీర్చుకొని మాట చెప్పి వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఒకళ్ళకి ఎక్కువ కోరిక, ఒకళ్ళకి తక్కువ కోరిక ఉంది అనుకోండి, సహకరించరు. తక్కువ కోరికలు ఉన్నవాళ్ళు ఎక్కువ కోరికలు వాళ్ళకి ఎందుకు సహకరిస్తారు? నా కోరిక తీరిపోయింది, నాకు అక్కర్లేదంటారు. ఇప్పుడు అన్నం తింటున్నాం, కడుపు నిండిపోయింది, నాకు చాలు అంటాం. పక్క వాళ్ళు నాకు కాదు, ఇంకా మాకు కావాలని తింటా ఉంటారు. కానీ శారీరక కోరిక అలాంటిది కాదు, ఇద్దరూ సహకరించుకుంటూనే తీరేది. అందుకని ఇక్కడి నుంచి మళ్ళీ తప్పులు మొదలవుతాయి. ఎవరికైతే ఎక్కువ కోరికలు ఉన్నాయో ఈ తక్కువ కోరికలు ఉన్న వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళు ఎక్కువ కోరికల కోసం బయటికి ప్రయత్నించుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి పుట్టిందే అక్రమ సంబంధాలు, వ్యభిచార వ్యవస్థ. అలా తీర్చుకోవడానికి తిరుగుతున్నారు బయట. తిరుగుతున్నారు కాబట్టి వ్యభిచార వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు చూడండి, హోటళ్ళు ఉన్నాయి. మన ఇంట్లో వండుకుంటాం అందరం, హోటల్స్ ఎందుకు అంటే మన ఇంట్లో మనం వండుకునేది సరిపోక అన్ని రకాల రోజు ఇంట్లో వండుకోలేక ఏ రకం కావాలంటే ఆ రకం తినాలి అన్నప్పుడు హోటల్ వ్యవస్థ వచ్చింది. బయటకు వెళ్తే కూడా మనకు అన్ని వసతులు, వనరులు కావాలన్నప్పుడు హోటల్ వ్యవస్థ వచ్చింది. అదేం తప్పనలా మనం. కానీ వ్యభిచారం అనేది శారీరక విషయాలకు సంబంధించింది. అనేక జబ్బులు వస్తాయి అనేక మందితో తిరిగితే. ఇప్పుడు HIV AIDS అనేది అలా వచ్చేది, వ్యభిచారం నుంచి వచ్చే జబ్బు అది. ఇంకా అనేక రకాల జబ్బులు వస్తూ ఉంటాయి. దానివల్ల ప్రమాదం ఉంది. మనుషులు పాడైపోతూ ఉంటారు, వ్యసన పరులు అయిపోతూ ఉంటారు. అందువలన అవన్నీ వద్దని చెబుతారు, కానీ వద్దని ఆపడం ఎవరి వల్ల కుదరలే ప్రపంచవ్యాప్తంగా.
ఎందుకు కుదరలేదంటే అది మనిషిలోని ప్రవృత్తి. అనేక రకాలు తినడానికి హోటల్స్కి వెళ్తాడు, అనేక రకాలు కట్టుకోవడానికి బట్టల షాపులు, కిరాణా షాపులు, బజార్లో ఎన్ని రకాల షాపులు ఉన్నాయో అలాగే వ్యభిచారానికి షాపులు ఓపెన్ చేశారు. అన్నిటికీ ఇలాగే ఉంటుందండి. దాన్ని అర్థం చేసుకొని మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించేద్దాం అనుకోబాకండి, అది కుదరదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నువ్వు తప్పులు చేయకుండా ఉంటూ నేర్చుకుంటే. ఒకవేళ వ్యభిచారము అనేటువంటి శారీరక పరమైన తప్పు చేయకుండా నేనుండొచ్చు, నాకు నేను చెప్పుకోవచ్చు, నన్ను నేను అదుపులో పెట్టుకోవచ్చు, నేను ఆ జ్ఞానం నేర్చుకోవచ్చు, నాలో మంచి పెంచుకునేలా ప్రయత్నించుకోవచ్చు. నాకు ఆ కోరిక ఎప్పుడు కలుగుతుందో నాకు తెలుసు కాబట్టి, ఎలా కలుగుతుందో నాకు తెలుసు కాబట్టి దాన్ని నేను ఎలా నిగ్రహించుకోవాలో నేనే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక్క ఇండివిజువల్కే కుదురుతుంది మంచిగా ఉండటం అనేది, ఇంకొకళ్ళకి కుదరదు రెండో వాళ్ళకి మంచిగా ఉంచటం అనేది. అయితే తల్లిదండ్రులుగా పిల్లలకి కొంత చెప్పే అవకాశం ఉంది, వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి అది కూడా కొంతే వాళ్ళు చెప్పచ్చు. ఉపాధ్యాయులు ఎలాగో విద్యలు నేర్పుతున్నారు, చదువులు నేర్పుతున్నారు, అని చెప్పేది పిల్లలు వింటున్నారు, ఆచరించకపోయినా కాబట్టి వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. చెప్పడం వరకే మనం చేయగలం, ఆచరణ మన వల్ల కాదు, సృష్టిలో నడుస్తూనే ఉంటుంది. అందుకని ఎక్కడైనా మంచి వైపు మారటం అనేది, ఆధ్యాత్మికత అనేది, మంచి అనేది వ్యక్తిగతము. ఆ వ్యక్తి నిర్ణయించుకొని నేను మంచిగా ఉండాలనుకుంటూనే ఉంటారు, ఆ వ్యక్తి నిర్ణయించుకొని నేను మంచి పనులే చేయాలి, చెడు చేయకూడదు అనుకుంటూనే చేస్తారు. దానికి ప్రోత్సాహంగా మనం ఏమన్నా బయట నుంచి చెప్పగలం అంతే. అంతే తప్ప ఇది గొయ్యిలో పడటం, ఇదేదో పెద్ద ఒక భూత చరిత్ర, ఇదేదో చేయకూడదు కానే కాదు. అసలు ప్రపంచం మొత్తం దీని మీద నడుస్తుంది, సృష్టి దీని మీద నడుస్తుంది, అదొక సహజత్వం. మళ్ళీ ఇందులో ఇంకో ప్రమాదం ఉంది, దీన్ని తీవ్రంగా ఒకవేళ ప్రజలకు అసలు అందకుండా కనపడకుండా చేసేస్తే ఇంకో ప్రమాదం ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, పెంచుకుంటా వస్తా అసలు వీళ్ళెవరికి ఈ శృంగారం అనేది తెలియకుండా, లైంగికం అనేది తెలియకుండా, అది మీకు తెలియదేమో, దీన్ని ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టాలని కూడా చూస్తున్నారు, ఎంతో మంది మేధావులు చెబుతున్నారు. మొత్తం అసలు ఇదంతా ఎడ్యుకేషన్ సిస్టంలో పెట్టండి, కొంచెం ఒక విజ్ఞానం అర్థమవుతుంది అని. ఈ కామశాస్త్రాన్ని రచించారు, వాత్సాయన కామసూత్రాలు అనేటువంటి గ్రంథం ఉంది, దాని నుంచి ఎన్నో రచనలు వచ్చినాయి. ఈ కామం అనేది తెలియకుండా పిల్లల్ని పెంచామనుకోండి, సపోజ్ రేపొద్దున మనం వివాహం చేస్తామంటే పిల్లలు వద్దన్నారు అనుకోండి, ఎందుకంటే నాకు కామం తెలియదు, కామ కోరికలు కలగట్లేదు, నేను పెళ్లి చేసుకున్నాను అన్నారు అనుకోండి, ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ పెళ్లి చేసుకున్నా కామభావన నాకు లేవు, ఉన్న ఫ్రెండ్షిప్ కోసం చేసుకున్నాను, సరదాగా తోడు ఉండటం కోసం చేసుకున్నాను, జీవితకాలం మన ఇద్దరం ఫ్రెండ్స్ అంటే ఎదుటోళ్ళు ఊరుకుంటారా? ఎదుటోళ్ళు అలా చేసుకుంటారా? కామము తెలియకపోతే కూడా చాలా ప్రమాదం ఇప్పుడు మన పిల్లలకైనా. ఎందుకంటే జీవితం మొత్తం దాని మీద ఆధారపడుతుంది. రేపు కుటుంబ వ్యవస్థకి ఆధారం కామం. కామం అక్కర్లేని వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? కుటుంబమే ఏర్పడదు అండగా. అందుకని కొంచెం విచక్షణతో, వివేకంతో ఆలోచించండి. తెలియాల్సిన వయసులో తెలియాలి కూడా. అవి తెలిసినా తప్పులు చేయకుండా ఉండటానికి అవసరమైనటువంటి మానసిక మనోబలాన్ని వాళ్ళకి కల్పించాలి, మంచి వాతావరణాన్ని కల్పించాలి. ఇది ఎవరు చేస్తారు? ఎవరి పిల్లలకి వాళ్ళు చేసుకోవాలి, తల్లిదండ్రులు చేసుకోవాలి. ఉపాధ్యాయులకి చేసే అవకాశం ఉంది, కొంతవరకు చెప్పగలరు, కానీ మీరు వెంటబడి ఎక్కడ చెబుతారు? ఉపాధ్యాయులుగా మీరు ఉండేది వాళ్ళతో కాసేపు, ఆ కాసేపులో మళ్ళీ మీరు పాఠ్యాంశాలు చెప్పాలిగా. కాబట్టి కాలంలో వెళ్ళిపోయేదాన్ని మనం చేయగలిగింది ఏమి లేదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. ప్రపంచాన్ని ఏదో మార్చేద్దాం అనేటువంటి ప్రయత్నం మనం ఎవరూ చేయలేము, చేయకూడదు. ఎందుకంటే వ్యక్తి తాను మారాలనుకోవాలి, దానికి అవసరమైన జ్ఞానాన్ని అందించగలం అంతే. వ్యక్తి నిర్ణయించుకుంటేనే మారుతాడు. ఆ జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. ఇది పిల్లలకి తెలియకపోవటం కూడా ప్రమాదమే, అది మళ్ళీ చెబుతున్నా. ఇది అసలు కామం అనేది తెలియకుండా, శృంగారం అనేది తెలియకుండా, లైంగిక ఆసక్తి అనేది లేకుండా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చామనుకోండి, రేపేంటి వాళ్ళ జీవితం? 100 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ జీవించాలి, ఏం చేస్తారు? ఇప్పుడు పెరిగి పెద్దోళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మంది వివాహాలు చేసుకొని వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు వివాహాలు చేసుకొని వాళ్ళు. అంటే లైంగిక ఆసక్తులు ఉండి వివాహాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు అది కొత్త ఫ్యాషన్ అయింది.
సరే, అది వేరే విషయం, మనకెందుకు గొడవలు. అనేక మంది ఉంటారు. కానీ సహజంగా లైంగిక ఆసక్తులు లేకపోతే, అవి తెలియకుండా పెంచితే, శృంగారం తెలియకుండా పెంచితే, ఈ కామ కోరికల విషయాలు తెలియకుండా పెంచితే, అసలు వాళ్ళకి తెలియనివ్వకపోతే, రేపొద్దున వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటారు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, తర్వాత ఎలా బతుకుతారు? ఇదంతా సృష్టి చేసిన విధానంలో అన్ని కరెక్ట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, జరుగుతుందంతా ఆల్వేస్ రైట్. ఎవరినో పాడు చేసేసుకుంటున్నారు అనేది విషయపరంగా అంగీకరిస్తాను. నాకు పిల్లలు ఉన్నారు, నేను ఆ దశలోంచే వచ్చాను. నాకు భార్య పిల్లలు ఉన్నారు. కాపురం చేయకుండా పిల్లలు ఎలా పడతారు? నేను కూడా టీనేజ్లోంచి వచ్చాను. కానీ ఇక్కడ సత్యం ఏంటంటే, అసలు శృంగార విషయాలు తెలియకపోతే భవిష్యత్తు జీవితమే ఉండదు. వాళ్ళకి భవిష్యత్తులో జీవితమే ఉండదు. కామ కోరికల ఆలోచన పుట్టలేదు అనుకోండి, వాళ్ళకి అసలు ఆలోచనలు పుడతలేదు అనుకోండి, వాళ్ళ జీవితం మొత్తం ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ కూర్చొని ఎలా జీవిస్తారు? ఏం చేస్తారు? కుటుంబ వ్యవస్థ ఉండదుగా, వాళ్ళకి ఆధారణ ఎవరుంటారు? ఆధారం ఏంటి? ఇవన్నీ ఆలోచించినప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉండటమే. అందులో మనం కొంచెం మంచి చెడులు చెప్పుకొని నేర్చుకోవటం, మన వాళ్ళకి నేర్పుకోవటమే. మనం నేర్చుకొని తప్పు చేయకుండా ఉండటమే. ఎప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. వ్యక్తిగతంగా మీరు చెబుతున్న విషయాన్ని నేను అంగీకరిస్తున్నా. కానీ ఇందులో గొయ్యిలో పడటం, అదంతా బలంగా శరీరం అంతా మనసంతా నిండిపోయి ఉంటుంది అంటే నిజమే. అంత బలీయతగా సృష్టి పెట్టింది. అది మనకే ఉంది, అందరికీ ఉంది. గృహస్థులుగా కుటుంబ వ్యవస్థ జీవిస్తున్న అందరికీ ఉంది. కాబట్టి పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ మీకు కాపురాలు చేసుకుంటున్నారు. రోజు కాపురం చేసుకునే అవకాశం ఇంట్లోనే ఉంది కాబట్టి బయటకు వచ్చి బాధలు ఎన్నైనా చెబుతాం. అసలు ఆ కామ ప్రవృత్తి లేని వాళ్ళ కనబడతాం మనం. ఎందుకని ఆల్రెడీ తీరిపోతుందిగా. అన్నం తినేసి ఆకలికి కడుపు నిండిపోయినోడికి మళ్ళీ భోజనం ఎందుకు? అసలు ఆడు ఆకలి గురించి ఆలోచన చేయడు, ఆసక్తి కూడా చూపడు. ఇది చిన్నతనంలో ఆ టీనేజ్లో అందరికీ ఉంటుంది. అక్కడ తల్లిదండ్రులుగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ ఉపాధ్యాయులుగా మీరు ఆలోచించిన ఆలోచన మంచిదే, కొంతవరకు మీరు బోధలు చేయొచ్చు. కానీ ఆ శృంగారము విషయాలు తెలియకపోతే అసలు పెళ్లిళ్ళే చేసుకోరు, కష్టమైపోద్ది. అది కూడా తెలుసుకోవాలి. ఆసక్తి లేకుండా పెంచి వాళ్ళకు నెగిటివిటీని క్రియేట్ చేస్తే అలా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా నాకు తెలుసు. అందుకని చెబుతున్నాను, ఇంత దూరపు ఆలోచనలు చేయరు ఎవరో మనుషులు. తప్పు బూతు అన్నట్టు వెళ్ళిపోతారు. భూతేం కాదు, అది సృష్టి పెట్టింది. అది భూత అనేది మనం ఏర్పరుచుకున్న ధార్మిక కుటుంబ వ్యవస్థలో ఉంది. ఇప్పుడు జంతువులకి అది లేదు, సృష్టిలో ఎక్కడ అది లేదు. అలాంటి జంతువుల్లో ఉండమని నేను ఎవరికి చెప్పట్లేదు. కానీ అంత అద్భుతమైనటువంటి మేధావులందరూ కలిసి మన దేశానికే మెయిన్దైనటువంటి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే పనికి రాకుండా ఇస్తుందా? ఆలోచించరు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ఎంత మేధావి వర్గం ఒక నిర్ణయం తీసుకోవాలంటే మొత్తం ఆమోదించాలి. మేధావులందరూ దాన్ని ఆమోదించారు. మేజర్ లైన్ వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని. ఎందుకని? ఒక శరీరం మీద పూర్తి హక్కు ఇంకో శరీరానికి ఇవ్వకూడదని. అది తప్పు. ఒకళ్ళనొకళ్ళు బలవంతంగా నియంత్రించకూడదు. మీరు మీ విఘ్నతతో కలిసిమెలిసి ఉండండి. తప్పులు చేయమని వాళ్ళు ఏం చెప్పలా. విఘ్నతతో మీరు కలిసిమెలిసి ఉండండి అనే ధార్మిక వ్యవస్థ ఎప్పుడూ నడుస్తాను, మంచిగానే జీవించమని. అలా అర్థం చేసుకొని ముందుకెళ్దాం. ఇదేం గొయ్యిలో పట్టం కాదు. అందరూ హాయిగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు. తప్పులు చేసిన వాళ్ళు ఆ కర్మఫలాలు వాళ్ళే అనుభవిస్తారు. మనం చేసేది ఏమీ లేదు. కర్మ సిద్ధాంతం ఇంకోటి ఉంది అక్కడ. ఆ కర్మఫలాలు వాళ్ళే అనుభవిస్తారు. తప్పులు చేయకుండా ఉండటం అనేది, అంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళని అలా ఉంచుకోవటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. కొంచెం ఎదిగి తెలుస్తున్నప్పుడు మనం అలా ఉండాలి అనేది వాళ్ళ బాధ్యత. ఇద్దరికే ఉండాలి. కౌమార దశలో పిల్లలకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు తప్పులు చేయకూడదు. మనకు ఆకర్షణ వచ్చింది, మనం అంతటా మనం నిలబడి ధన సంపాదన వచ్చి ఒక వివాహం చేసుకున్న వ్యక్తితోనే మనం శారీరక కోరికలు తీర్చుకోవాలనేటువంటి నిర్ణయం వాళ్ళు చేసుకోవాలి. కానీ ఆకర్షణ బలీయమైనది, అది సహజము, సృష్టి పెట్టింది. అయితే మీ ప్రశ్నగా, మీరు ఒక టీచర్గా మీరు అడిగినందుకు చక్కగా ఆనందంగా శీర్షిక చెప్పాను. ఇది ఎవరికి వాళ్ళు చేసుకోవలసిందే. మీరు ప్రయత్నించండి.
దానిలో ఉన్న మంచి చెడులు చెప్పండి అంతే. ఏం చెబుతాం? నాకే పిల్లలు ఉన్నారు, నేను కుటుంబ వ్యవస్థలోకి వచ్చాను, నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఒక మగపిల్లడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి శృంగారం తెలియకుండా పెంచేశాను అనుకోండి, రేపు నాన్నగారు నేను పెళ్లి చేసుకొని నేను ఇంట్లో మీతో ఉండిపోతానని మా పిల్లలిద్దరు చెప్పారనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు మేము తల గోడకేసి కొట్టుకుంటాం. మీరు ఏ తల్లిదండ్రులు నేను అడగండి, ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మీరే ఆలోచించండి. అది శృంగారం అనేది జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. ఆ ముఖ్యమైన భాగం గొయ్యిలో పట్టడం కానే కాదు. కానీ మనం ఏర్పరచుకున్న ధార్మిక వ్యవస్థ ప్రకారం ఎవరితో పెడితే వాళ్ళతో తిరిగేసిన వాళ్ళని ఎవరు చేసుకోరు, క్యారెక్టర్ పాడైపోతే. అలాంటివి వివరించి చెప్పాలి. ఇలా నష్టపోబాకండి, ఇలా కష్టపడబాకండి, ఇలా ఇబ్బంది పడబాకండి అని చెప్పాలి. క్యారెక్టర్ నిలుపుకుంటే నీ జీవితం బాగుంటుంది. కొద్దిగా ఓపిక పట్టు, నువ్వు సెటిల్ అయ్యే వరకు, నీకు వివాహం అయ్యే వరకు నువ్వు తప్పులు చేయబాకని చెప్పొచ్చు. మనం ఆ పని చేయగలం. ఆలోచించి చూడండి. ఈ ఆకర్షణ అనేది ఇలాగే ఉంటుంది. అది మొత్తం అందరికీ ఉంది. టీనేజ్ నుంచి వృద్ధుల వరకు ఉంది. వృద్ధాప్యంలో కూడా ఎవరెవరు అనుకోపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చరిత్రలు ఉన్నాయి ప్రపంచంలో. చుట్టుపక్కల గమనిస్తే అన్నీ తెలుస్తూ ఉంటాయి. అది మనిషి జీవితంలో ఒక భాగం అండి, బలీయమైన భాగం. అందుకని అంత బలంగా ఉంటుంది. ఆహారము కామము సూపర్గా నడుస్తూ ఉంటాయండి. ఆహారం లేకపోతే మనిషి చచ్చిపోతాడు అసలు. అందుకని బలీయమైన రుచి పెట్టబడింది. రుచి కోసం తింటాడని. అందుకని సృష్టి ముందుకెళ్ళటానికి, మనుషుల నుంచి మనుషులు ముందుకెళ్ళటానికి స్త్రీ పురుష ఆకర్షణ బలీయంగా పెట్టబడింది. ఆ బలీయతలు సహజాలుగా పెట్టబడి వాటిని మనం మన విజ్ఞానంతో నడుపుకుంటూ వెళ్ళాలి. అందుకోసమే ఆధ్యాత్మికత చెప్పుకోవటం అంటే. ఇలా మంచి చెప్పుకునేదంతా ఆధ్యాత్మికమే. అది చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పినా, పెద్దలకు చెప్పుకున్నా అందరికీ అవసరమే. అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ కంట్రోల్ చేసుకునే జ్ఞానాన్ని బయట నుంచి ఎవరైనా అందివ్వచ్చు. కానీ కంట్రోల్ చేసుకోవాల్సింది మనమే, ధర్మంగా ఉండవలసింది మనమే, మంచిగా ఉండవలసింది మనమే. ఆలోచించి చూడండి. అందరం మంచిగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం, మంచిగా ముందుకెళ్దాం. ఈ ఆకర్షణలు ఇలాగే ఉంటాయి. అందులో జాగ్రత్త పడాల్సింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులుగా మీరు చెప్పడం మంచిదే. ఈ విషయాన్ని ఇక్కడికి ఆపేద్దాం. ఎందుకనంటే మనం ఎంత చెప్పుకున్నా ఇది సత్యం. మొత్తం ప్రపంచం అంతా దీని మీద ఆధారపడి ఉంది. మనమే కాదు, మొత్తం జంతు వ్యవస్థ అంతా దీని మీద ఆధారపడి ఉంది. సృష్టి అంతా దీని మీద ఆధారపడి ఉంది. ఏది ఎక్కడ ఎవరు ఏ గోయిలోనూ పట్టలేదు. తప్పులు చేసేవాళ్ళు ఇబ్బందులకు లోనవుతారు, కర్మఫలాలు అనుభవిస్తారు. కాబట్టి తప్పులు చేయకుండా ఉండేలా మనం చెప్పొచ్చు. ఈ శీర్షికని చెప్పుకునేది కూడా అందుకే రోజు. మీ అంతటి మీరు నిలబడే వరకు తప్పులు చేయకండి అనేది ధర్మ అర్థ కామ మోక్షముల సిరీస్. ముందు ధర్మం నేర్చుకోండి, మంచిగా ఉండడం నేర్చుకోండి, ధర్మంగా ఉండండి. తర్వాత డబ్బు సంపాదించుకోండి, అర్థం. కామము కోరికలు తీర్చుకోండి. అక్కడి నుంచి జీవితం అయిపోయింది అనుకోబాకండి. మోక్షం అనేది మీ స్వస్వరూపాన్ని తెలుసుకోండి. దాంతో పూర్తయింది జీవితం. అందుకని మరణం వచ్చే లోపల ఈ 4 స్టేజ్ల్లో నడవాలి. ధర్మంతో, అర్థంతో, కామంతో మోక్షం వరకు వెళ్ళాలి. మోక్షాన్ని పొందాలి. అది సిరీస్. ఇక్కడ ఈ సీరియల్లో వెళ్ళాలి. అలా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు, ఈ గొడవంతా మాకెందుకు అనుకునేవాళ్ళు ఇది వినబాకండి. నేను అసలు సామాన్యుడిని, ఏదో కొంతమంది సోదరీమణులు అడుగుతుంటూ చెబుతున్నాను. చక్కగా నన్ను వదిలేసి, నా గొడవ వదిలేసి చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి. ఇంకా మీ అహంకారం ఒప్పుకోపోతే నన్ను క్షమించి వదిలేసి వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.